హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యుక్తి కిచెన్. నేను మీ శ్యామల. ఈరోజు మన యుక్తి కిచెన్లో వేరుశనగకాయలని ఎలా ఉడికించుకోవాలో చూపిస్తున్నానండి. నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఒక హాఫ్ కేజీ వరకు పచ్చి పల్లికాయలు అయితే తీసుకున్నాను. వీటిని చక్కగా మట్టి లేకుండా ఒక 2-3 సార్లు కడిగి తీసుకోవాలి. ఈ విధంగా కడిగి తీసుకున్న వేరుశనగకాయలని ఈ విధంగా కుక్కర్లో అయితే ఉడికిస్తున్నానండి. కుక్కర్లోకి యాడ్ చేసేసిన తర్వాత పల్లికాయలు ఉడికేంత వరకు కూడా చక్కగా ఈ విధంగా వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలండి. సాల్ట్ని యాడ్ చేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని కుక్కర్ పైన మూత పెట్టి ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. పచ్చి పల్లికాయ కదండి, 2 విజిల్స్ కరెక్ట్గా సరిపోతాయి. ఈ విధంగా ప్రెజర్ అంతా తీసేసుకొని విజిల్స్ వచ్చిన తర్వాత చూస్తున్నారు కదా, మన వేరుశనగకాయలు అయితే ఉడికిపోయాయి. ఈ విధంగా చిల్లులుగా ఉన్న ఒక గిన్నెని తీసుకొని అందులోకి పల్లికాయలను వేసేసుకుంటే వాటర్ అనేది పోతుంది. సో మన వేరుశనగకాయలు ఈ విధంగా ఉడికించుకుంటే ఎంజాయ్ చేస్తూ తినేయచ్చు. వేరుశనగకాయలు హెల్త్కి అయితే చాలా చాలా మంచిది కదా. ఈ విధంగా వాటర్ వంపేసిన తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, వేడి వేడిగా ఉన్నాయి. చల్లారాక తింటూ ఎంజాయ్ చేసేయచ్చు. ఈవినింగ్ స్నాక్ టైంలో పిల్లలకి చేసి పెట్టండి, చాలా చాలా ఎంజాయ్ చేస్తూ తినేస్తారు. పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా తీసుకోవచ్చండి. పచ్చి పల్లికాయ కదండి, హెల్త్కి అయితే చాలా చాలా మంచిది. సో ఈవినింగ్ టైంలో అయితే స్నాక్ లాగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, బయట మనకి మార్కెట్లో పల్లికాయలు అనేవి చాలా చాలా దొరుకుతున్నాయి అండి. మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.